నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అనధికారులు భారీగా హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీలున్నదండి. దయచేసి రెండు స్టెప్స్ ఉన్నాయి, ఒకవైపు ఎంట్రీ అయ్యి ఒకవైపు ఎగ్జిట్ అవ్వండి సార్. దయచేసి అర్థం చేసుకోవాలి కార్యకర్తలందరూ కూడా. ఒక మైక్ అండి అక్కడ, ఎమ్మెల్యేకి వీడియో కట్టలేదందరూ ఒక లైన్లో రండి, ఒక బ్యాచ్ చేయడానికి ఒక బ్యాచ్ రండి నిదానంగా. కాదు ఎమ్మెల్యేకి అవి కోపడం కదా, వీడియో కోపడం కదా, మీరు లైన్లో రండి. థ్యాంక్ యూ సార్. మన జనార్దన్ గారి అభిమానులు ఎంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. అందరూ నిదానంగా కలవచ్చు. ఎమ్మెల్యే గారిని హడాబడి పడబాకండి, హడాబడి పడవద్దు, ఎవరు నిదానంగా కలవచ్చు. అందరూ ప్రేమతో ఒక పాట, చిన్న పాట పాడవలసిందిగా అడుగుతా ఉన్నారు జనార్దన్ గురించి. రాత్రి మేము ఈ పాట నా నోటీస్కి వచ్చిందండి. చేస్తాడు స్వాగతం సుస్వాగతం మామూలు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీ గారికి. ఎమ్మెల్యే గారు సేవతో సత్కరిస్తున్నారు. తప్పకుండా ఒకసారి మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారిని సేవతో సత్కరిస్తున్నారు. అందరూ తప్పట్లతో ప్రాణం అభినందన తెలియజేసి కోరుతున్నాం. తప్పకుండా అందరూ రెడీ సౌండ్.
2025 నూతన సంవత్సరం సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలులోని తన కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపాడు మండలం మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు పుష్పగుచ్చాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరియు మండలంలోని టీడీపీ నాయకులు మండవ జయంతి బాబు, మద్దినేని హరిబాబు, నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మరియు అధికారులు, అనధికారులు భారీగా హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పారిశ్రామిక ప్రగతితో గుణపాఠం నేర్పుదా, మోసం చేసిన వారికి బీసం మెలేద్దాం. సీమాంధ్రను మరో సింగపూరుగా మారుద్దాం. కసితో అలు పెరగనట్టి కృషితో కదలి అవినీతి రహిత సమాజాన్ని చంద్రన్నతో నిర్మిద్దాం. కేంద్ర రాజకీయాలను శాసించే అస్త్రమై చక్రం తిప్పే చంద్రబాబును గెలిపిద్దాం. ఇది తెలుగుదేశం పిలుపు, తట్టింది తెలుగోడి హృదయం తలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ రోజువారీ వార్తా విశేషాల కోసం విచ్చేయండి తెలుగుదేశం.org. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్నా, ఎగరేద్దాం పదరన్నా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా.
కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో ప్రతి ఒక్కరి సొంతిల్లు కళ సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత ఇసుకను నామమాత్రపు ఛార్జీలతో అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. గురువారం ఒంగోలు నగరంలోని కొప్పోలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ ట్రాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ పాలసీ పెట్టడం కూడా మనందరం కూడా తెలిసిన విషయం. ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు ఆ డ్యూరేషన్స్ వరకు అంతా కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది మన రాష్ట్రం అంతా కూడా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఒక మినిమం ప్రైస్ ఒకటి పెట్టేసి దాని ప్రకారంగా అవన్నీ కూడా చేసుకుంటా మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ కానీ నూతలపాడు కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు. దగ్గర నవంబర్ 15వ తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో
ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన నవంబర్ 15th నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ 2 acres తీసుకొని దీన్ని అంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ ఒకటి పెట్టి, ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి. ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది. ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డీడీ మైన్స్ రాజశేఖర్ గారు, మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు, మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన మేయర్ గారిని వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంటల్ వైజ్గా అందరూ కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది. దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా. మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి 980 రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి. బయట ఇల్లీగల్గా బయట నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చేసి అనవసరంగా మళ్ళా ఎవరో ఒకరు పట్టుకొని పోలీసులు పట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు. దానికోసం అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు దాకంటే వే బ్రిడ్జి ఇవన్నీ లేవు కాబట్టి వెయిట్ చేసాం. వే బ్రిడ్జి అన్నీ కూడా పెట్టారని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు లాంచ్ చేసాం. ఈరోజు వే బ్రిడ్జి అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారో ఏం తీసుకెళ్తున్నారో విత్ రిసిప్ట్ తోటి వెళ్ళాలి. ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈరోజు ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళంతా కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దాన్ని ఏదైతే నామ్స్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తూ, ఒంగోలు శర్మ కాలేజీలో గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 క్రీడల్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మొదటి రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 10 రోజుల పాటు కొనసాగుతుందని, అలాగే మన నియోజకవర్గంలోనే 10 టీంలు పాల్గొంటున్నాయని, అలాగే ఆటల్లో ఎలాంటి గొడవలు పడకుండా మనశ్రద్ధ లేకుండా ఆటలు ఆడాలని తెలిపారు. అలాగే గల్లీ బాయ్స్ క్రికెట్ టీం టోర్నమెంట్ సీజన్ 2 కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు భరత్ అజయ్, రోహిత్ పెద్దిరెడ్డి, వినోద్ ఇందుర్తి, చందు భాస్కర్ రెడ్డి, సందీప్, తమ్మినేని నిఖిల్, సందీప్ తమ్మినేని, నిఖిల్ సెలగాల, గొర్రెపాటి సుబ్బారావు, భరత్ దుత్తు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఒంగోలులో ఈరోజు సంక్రాంతి సందర్భంగా 10 రోజులు క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. దానికి మన గల్లీ బాయ్స్ ఎవరైతే యూత్ మన అజయ్, సుబ్బారావు వీళ్ళంతా కూడా టీం, రోహిత్, వినోద్ అందరూ కలిపి ఒక 8 మంది, చందు 8 మెంబర్స్ కలిపి వీళ్ళు గల్లీ బాయ్స్ అనే పేరు పైన ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. దీనికి దగ్గర 50 టీముల వరకు వస్తూ ఉన్నాయి 4 జిల్లాల్లో. మన నియోజకవర్గంలోనే 10 టీములు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 10 days ఈ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఈరోజు లాంచ్ చేసాం. కాబట్టి ఎవరైతే ఈ గల్లీ బాయ్స్ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చక్కగా
ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి మంచి టీము గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మంచి టీముగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000 పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎవరైతే టీమ్స్ వచ్చారో వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఎక్కడ గొడవలు లేకపోతే మనస్పర్ధలు లేకుండా పీస్ఫుల్గా ఆడాలి, పీస్ఫుల్గా జరగాలి టోర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు చందు గారు, భాస్కర్ రెడ్డి, సందీప్ అలాగే ఇంకా మా స్నేహితులు దీనికి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రాబోయే పొంగల్ మరియు సంక్రాంతి వాటికి కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు 2వ తారీఖున. దానికి ముఖ్యంగా అతిథులు విచ్చేసిన దామచల జనార్దన్ గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఇట్లా జరగడానికి కారణమైన ముఖ్య వాళ్ళు భరత్ అజయ్, రోహిత్ పెద్దిరెడ్డి, సందీప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు గొర్రెపాటి సుబ్బారావు, నిఖిల్, చందు, భరత్, మోహన్ సాయి వీళ్ళందరి ద్వారా ఒక సమష్టిగా ఒక కమిటీ ఒకటి ఫామ్ అయ్యి పద్ధతిగా అన్ని మ్యాచ్లు నిర్వహించి మంచి దిశలో నడుచుకోవాలని కోరుకుంటున్నాం. మన దసరా అప్పుడు గల్లీ బాయ్స్ టోర్నమెంట్ సీజన్ 1 స్టార్ట్ చేశాము. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గల్లీ బాయ్స్ 2 సీజన్ 2 అని స్టార్ట్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న దామచల జనార్దన్ గారికి మా శుభాకాంక్షలు. గోరంట్ల రవికుమార్ గారు, శ్రీ అశ్విని కాలేజ్ చైర్మన్ గారికి మా ధన్యవాదములు. ఈ టీం ముందుకు సాగడానికి ప్రధాన కారణమైన భరత్ అజయ్ గారికి, గొరిపాటి సుబ్బా గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది గల్లీ బాయ్స్ టోర్నమెంట్ అనేది సీజన్ 1 మొన్న దసరా అప్పుడు జరిగింది. అదే విధంగా ఇప్పుడు సీజన్ 2 జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలైంది. అట్లాగే దాదాపు ఒక 50 టీముల దాకా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరికి ఫలానా మన అజయ్కి, భరత్ అజయ్కి, అలాగే రోహిత్ పెద్దిరెడ్డి గారికి, మోహన్ సాయికి, వినోద్కి, నిఖిల్, భాస్కర్, సందీప్ అందరికి నైస్ సెన్సిబుల్ బ్యాటింగ్. బ్యాటింగ్ టీమ్ కి 50 పరుగులు చేసినట్లయితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. 51 పరుగులు చేస్తే విజయం సాధిస్తారు బ్యాటింగ్ టీం. సింగిల్. Good shot into the gap. And excellent fielding by Shiva. Run out chance. And it's again good shot. Good fielding by Subhani. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.